ఎన్నడూ కనపడని నాయకులు ఎన్నికలు వస్తున్నాయని గ్రామాల్లోకి వచ్చి ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు అడగడం జరుగుతుందని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి ప్రతిపక్ష నాయకులపై సెటర్లు వేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో వైఎస్సార్ ఆసరా 4వ విడత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి పొదుపు మహిళలు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. అనంతరం డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ని ఆయన పరిశీలించి అభినందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. చివరిగా పొదుపు గ్రూప్ సభ్యులకు ఆసరా నమూనా చెక్కులను అందజేసి వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలు డబ్బులిచ్చి గెలవాలని చూస్తున్నారని, ప్రతిపక్షాలు ఇచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకి గుద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, డీఏఏబీ చైర్మన్ నిరంజన్ బాబురెడ్డి, ఏపీఎం శ్రీహరి, నవీన్ రెడ్డి, అచ్యుత్ రెడ్డి, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెడ్డి గారు పాదయాత్రలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మహిళలకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి మహిళల ఆశాజ్యోతిగా భారతదేశ చరిత్రలోనే చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అనేక పథకాలు వాగ్దానం చేయడం, ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి ఆచరణలో పెట్టి మహిళలకు అన్ని వర్గాల వారికి బాసటగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ప్రత్యేకించి చేయూత అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకు ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. 2020లో వైఎస్ఆర్ చేయూతను ప్రారంభించాం. మొదటి విడతగా 24 లక్షల మందికి 4,500 కోట్లు ఇచ్చాం. రెండవ విడతగా 24,95,000 మందికి గాను 4,679 కోట్లు ఇవ్వడం జరిగింది. మూడవ విడతగా 26,39,000 మందికి 4,949 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు 4వ విడత ఫిబ్రవరి 16వ తేదీన ఈ చేయూత కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడుతున్నారు. ఈ 4వ విడత రాష్ట్రంలో 27 లక్షల మందికి గాను 5,060 కోట్లు జమ చేయబోతా ఉన్నాం. 6,394 కోట్లు జమ చేస్తూ ఉన్నాం. పేదింటి అక్క చెల్లెమ్మలకు మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ 56 నెలల్లో అందించిన మొత్తం ఆర్థిక సహాయం 25,571 కోట్లు ఒక్క ఆసరాకే మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఉన్న 34,443 పొదుపు సంఘాల్లోని 3,29,846 మంది మహిళల ఖాతాలలో 4వ విడతగా 270 కోట్ల 54 లక్షలు జమ చేశాం. దీనితో ఇప్పటి వరకు 1,074 కోట్ల 39 లక్షల సహాయం చేయడం జరిగింది. మన నియోజకవర్గం కోవూరు మొత్తం 4,546 పొదుపు గ్రూపులలోని 44,869 మంది అక్క చెల్లెమ్మలకు 4వ విడతగా ఆసరా పథకం కింద 36 కోట్ల 82 లక్షల ఆర్థిక భరోసాతో ఈ 56 నెలల్లో మన కోవూరు నియోజకవర్గంలో 147 కోట్ల 29 లక్షలు మనం ఇవ్వడం జరిగింది. విడవలూరు మండలం దాదాపు 920 పొదుపు సంఘాలకు 4వ విడతగా 6 కోట్ల 52 లక్షల సహాయం అందించి 9,080 మంది మహిళలకు అండదండలుగా నిలిచిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. సంక్షేమ పథకాలు
పెద్దన్న పాత్ర పోషించాలని, అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు మండలంలోని ఆసరా ద్వారా చేసిన సహాయం మొత్తం 26,03,00,000. సృష్టికి మూలమై, ధరణి గురువువై, ఇంటికి వెలుగై, ఓర్పు నేర్పులతో ప్రగతి పదములో సర్వోత్తమ శక్తిగా ఎదిగిన మీకు లోకం సకలం దాసోహం. మహిళల పురోగతే దేశం యొక్క సాధికారతకు ఎల్లప్పుడూ బలాన్ని ఇస్తుంది. నిజానికి ఉందో లేదో నిర్ణయించేది స్త్రీలు ఒక్కటే. స్త్రీ అంటే పరిపూర్ణత. ఆమెలో సృష్టించే, పెంపొందించే మరియు మార్చే శక్తి కూడా ఉంది మహిళల్లో. ఎన్నికల కురుక్షేత్రంలో మొదలవుతా ఉంది. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మంచి మనసున్న మహారాజు, పేదల పక్షపాతి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ ఈ మధ్యనే దాదాపు 50 మంది వేద పండితులతో పాదరస శివలింగానికి రాజుపాలెంలో పూజలు చేయించాం. దాదాపు 1,108 కొబ్బరికాయలు కొట్టాం. 1,00,000 రుద్రాక్షలు, 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చన, సుదర్శన యాగం చేయించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేను కానీ, మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం అంతా కూడా మీ మధ్య ఉన్నాం. మా వాలంటీర్స్ కానీ, మా సచివాలయ సిబ్బంది కానీ ప్రాణాలకు భయపడలేదు, చనిపోతామని భయపడలేదు. మీకు ధైర్యం చెప్పి మిమ్మల్ని ముందుకు నడిపించాలని ఆ రోజు మీ మధ్య మేమున్నాం. ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ కనిపించలేదు గ్రామాల్లో. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా హైదరాబాద్లో కూర్చున్నారు. ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మీ మధ్య లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ప్రజల మధ్య ఉండండి, వాళ్ళకు అండగా నిలవండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మీ మధ్య ఉంచారు. పత్రికా విలేకరులు కూడా మాతో కూడా తిరిగారు గ్రామాల్లో. పరిపాలన చూస్తున్నారు. 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలించాడు. మీ చేత ఓట్లు వేయించుకోవడం, మోసం చేయడం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. చంద్రబాబు ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క. పవన్ కళ్యాణ్ సంగతి మీకు అందరికీ తెలుసు. 5 భార్యలు ఆయనకి. పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటైనారు. ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలంట. ఏం చేశారు మీరు? అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీ కుటుంబాలు బాగుపడ్డాయే కానీ ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరైనా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి లాగా? దాదాపు 2,75,000 కోట్లు పార్టీలకు అతీతంగా అందజేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో అన్నీ కూడా మహిళల పేరు మీదటనే. రాష్ట్రం అంతటా కూడా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, మహిళల పేరిట మీద ఇచ్చాం. మన నియోజకవర్గంలో దాదాపు 14,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, 8,000 మందికి ఇళ్ళు ఇచ్చాం. అన్నీ కూడా మహిళల పేరిట మీదనే జగన్మోహన్ రెడ్డి గారు మాట ప్రకారం దాదాపు అన్ని పథకాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా మనం మాట ఇచ్చాం, మాట నెరవేర్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 33 పథకాలు పెట్టి 2,75,000 కోట్లు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాజకీయాలే చేయకుండా మీరు అడక్కపోయినా మీ అకౌంట్స్లో నేరుగా విజయవాడ నుంచి అవినీతికి ఆస్కారం లేకుండా డబ్బులు వేసిన ఘనత భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు దేశంలో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి. వస్తున్నాయి ఎప్పుడూ కనబడని వ్యక్తులు, రకరకాల ఆయన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో డబ్బు ఎత్తుకొస్తారంట. 1000 నుంచి 3,000 దాకా ఇస్తారంట ఓటుకి. బంగారంగా తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్కి వేయండి.
ఇది మర్చిపోవద్దు. ఎందుకంటే అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బేనమ్మా, మన డబ్బు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి 2 ఎకరాలు ఉన్న ఆసామి 4 లక్షల కోట్లకు అధిపతి ఈరోజు చంద్రబాబు. ఆ డబ్బంతా తీసుకొచ్చి మన మీద పరుస్తారంట. రాజకీయ నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు, అందులో మహిళలు ఇంకా తెలివిగలవాళ్ళు. మీ ఆశీర్వాదంతోనే 2019లో మహిళల ఆశీర్వాదంతోనే 151 స్థానాలు ఎమ్మెల్యేలు గెలిచాం, 22 పార్లమెంటు స్థానాలు గెలిచాం. మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం, ప్రముఖ పాత్ర పోషించింది రాష్ట్రంలో మహిళలే. మీ ఆశీర్వాదంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. మరలా కూడా మీ ఆశీర్వాదంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావడం ఖాయం. మామూలుగా పాత రోజుల్లో మహిళలు అంటే వంటింటికి పరిమితం అయ్యే వాళ్ళని చెప్పేసి ఒక చులకన భావం ఉండేది. అది పోయింది. ఇప్పుడు మీలో ఉన్నటువంటి చైతన్యం అన్ని విధాలా బయటకు వస్తున్నారు, అనేక సమావేశాల్లో పాల్గొంటున్నారు, ప్రభుత్వంలో భాగస్వాములు అవుతున్నారు, చాలా చైతన్యవంతులైనారు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఉండాలి. మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులతో ఒక్కసారి మాట్లాడుకోండి. ఈ 4 సంవత్సరాల 9 నెలలు, ఇంచుమించు 5 నెలలు, 5 సంవత్సరాలు పూర్తి కాబోతా ఉంది. ఎవరు మనకు సహాయం చేశారు? మీరు అడగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు మీకు పథకాలు ఇచ్చారు. 33 పథకాలు పెట్టారు, 33 పథకాలకి పేర్లు పెట్టారు. ఆసరా విషయం తీసుకుంటే 25,000 కోట్లు. రేపు చేయూత ఇవ్వబోతా ఉన్నాడు, దాదాపు 19,000 కోట్లు ఒక్క మహిళలకు మాత్రమే. ఈ విధంగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలమ్మా. మోసగాళ్ళు, దోపిడీ దొంగలు, అవినీతి దయచేసి నమ్మొద్దు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను విమర్శిస్తున్నారు, సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తామంటున్నారు. అధికారంలోకి వస్తే మీకు వచ్చే పథకాలు కూడా రాకుండా చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. మీ మనస్సాక్షిగా మీరు మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, మార్చిలో వచ్చినా, ఏప్రిల్లో వచ్చినా మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయించాల్సిన బాధ్యత మహిళల మీద ఉందని చెప్పి నేను మీ అందరినీ వేడుకుంటూ, కోరుకుంటూ, అదేవిధంగా నన్ను ఆశీర్వదించండి. పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, ఆయన్ని కూడా ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బెనారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.